ఇవాళ రెండో రోజు డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రోగ్రెస్ కార్డుతో రావాలని డీసీసీ చీఫ్లను ఆమె ఆదేశించారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన తర్వాత వారు చేపట్టిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రోగ్రామ్స్, సర్ ప్రక్రియ సాగుతున్న తీరు, పార్టీలో సమన్వయం, ప్రభుత్వ పథకాల అమలులో వీరి పాత్ర, ఇతర అంశాలపై డీసీసీ అధ్యక్షుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. ఈ సమావేశంలో పలు విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, మీనాక్షి నటరాజన్ డీసీసీ నేతలతో, కాంగ్రెస్ నేతలతో కూడా వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, గాంధీ భవన్లో రెండో రోజు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరెవరైతే టైం కోరారో వారికి అందరూ కూడా టైం ఇస్తున్న పరిస్థితి ఉంది. నిన్న కూడా కొంతమంది డీసీసీ అధ్యక్షులతోటి కానీ కొంతమంది ముఖ్యమైన నేతలతోటి కూడా సమావేశం కావడం జరిగింది. అయితే ప్రధానంగా డీసీసీ అధ్యక్షులతోటి వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా తీసుకురామని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 1 ఇయర్ 6 నెలల పైన అవుతుంది కాబట్టి వాళ్ళు డీసీసీ అధ్యక్షులు అయ్యి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు కానీ వాళ్ళ కమిటీలకు సంబంధించి సంఘటన సృజన అభియాన్ పేరుతోటి వాళ్ళంతా కమిటీలను వాళ్ళ మండల కమిటీలు కానీ ఇతర కమిటీలకు సంబంధించి జిల్లా స్థాయిలో వేయాల్సిన కమిటీలన్నిటికి సంబంధించి కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటివరకు ఇంకా దాదాపు 8-9 నియోజకవర్గాలకు సంబంధించిన సంఘటన సృజన అభియాన్ అంటే మండల అధ్యక్షులు జిల్లాకు సంబంధించిన కమిటీలను అన్ని కంప్లీట్ కాని నేపథ్యంలో వాటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కడెక్కడ అవుతున్నాయి వాటికి సంబంధించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. అయితే కొన్ని చోట్ల మండల కమిటీలు చేసినా కానీ మిగతా కమిటీలకు సంబంధించి కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న గజ్వేల్కి సంబంధించిన నేతలంతా కూడా కొంతమంది రావడం జరిగింది. గజ్వేల్కి సంబంధించిన 2 మండలాలు మెదక్ డీసీసీ పరిధిలో ఉన్న నేపథ్యంలో మెదక్ డీసీసీ తమకు సంబంధం లేని విషయం అంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేయని వ్యక్తులను ఇక్కడ కేటాయించడం జరిగింది అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ కూడా నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు వరుసగా మొన్న చూసినట్లయితే ఎమ్మెల్యే పార్టీ ఎంపీలు అని ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా కొన్ని కంప్లీట్ ఇవ్వడం జరిగింది. నిన్న డీసీసీ అధ్యక్షులు కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా కమిటీలకు సంబంధించిన ఇష్యూస్ వాటికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితి, పార్టీకి సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది, ఏంది సిచ్యువేషన్ అనేది సంబంధించి కూడా అంతా కూడా సమాచారం సేకరిస్తున్న పరిస్థితి. ఈ రోజు కూడా మిగతా డీసీసీ అధ్యక్షులు నిన్న దాదాపు 19 జిల్లాలకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులతో నిన్న భేటీ అయ్యారు. మిగతా డీసీసీ అధ్యక్షులతో ఈరోజు భేటీ అవుతున్నారు. వారితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టైం అడిగారు. ఆ ఎమ్మెల్యేలతో కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. 1-to-1 భేటీ అయిన తర్వాత సమాచారాన్ని అంతా కూడా ఆమె క్రోడీకరించి అవసరం అనుకుంటే ప్రభుత్వ అధినేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కానీ అదేవిధంగా పీసీసీ దృష్టికి కానీ లేదంటే కనుక ఏఐసీసీ దృష్టికి కూడా ఆమె పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ అంతా ప్రక్రియ ఈ రోజు కూడా ముగిసిన తర్వాత రేపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులంతా కూడా మొత్తం క్యాబినెట్ మంత్రులతో కూడా రేపు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లలో దాదాపు 38కి సంబంధించిన కార్పొరేషన్లు అంతా కూడా వారి కాలపరిమితి ముగియడంతో వారి అంతా కూడా ముగిసిన పరిస్థితి ఉంది. కాబట్టి వారికి రెన్యువల్ చేస్తారా, ఆ ప్లేస్లో కొత్త వారికి అకామిడేట్ చేస్తారా, మిగిలిన కార్పొరేషన్ పోస్టులు కూడా చాలా కొన్ని ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాదాపు 70కి పైగా కార్పొరేషన్లు అన్నింటిని ఒకటేసారి భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా రేపు మంత్రులతోటి సమాచారాన్ని తీసుకున్న తర్వాత కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఆమె రేపటి వరకు కూడా హైదరాబాద్లో ఉండనున్నారు. రేపు కూడా కీలకమైన సమావేశాలు ముగిసిన తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్ళి పార్టీకి ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బలరాం. ప్రతాప్, అంటే వరుస సమావేశాలు 1-to-1 నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీకి ఎటువంటి ప్లస్ కాబోతోంది ఇవన్నీ కూడా? చాలా వరకు కొన్ని డిస్టర్బెన్స్ కానీ కొన్ని అభిప్రాయ భేదాలు భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో కమిటీలకు సంబంధించిన వాటిపైన ప్రధానమైన ఫోకస్ పెడుతుంది. కొత్తగా డీసీసీ అధ్యక్షులు వచ్చారు కాబట్టి పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ నుంచి కూడా స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకున్న పరిస్థితి. మొత్తం మీద ఏఐసీసీ నుంచి కూడా ఒక నూతన గైడ్లైన్స్ ప్రకారంగా డీసీసీ అధ్యక్షులు కానీ కింద స్థాయికి సంబంధించి కూడా పార్టీని బూత్ లెవెల్ నుంచి కూడా స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన దిశగా పెట్టుకుంది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం బూత్ లెవెల్లో వరకు కమిటీలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వర్క్ జరుగుతుంది, దీనికి సంబంధించిన దాని మీదే ప్రధానమైన ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ నుంచి కూడా కమిటీలు అన్నిటి కూడా చేయాలి. నెక్స్ట్ ఎన్నికలంతా కూడా ఈ కమిటీలే మీనేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కమిటీల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడద్దు, ఎక్కడ కూడా ఏసీసీ నిబంధనలు కూడా ఎక్కడ కూడా జవదాటకుండా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. కొన్ని అక్కడక్కడ మిస్గైడ్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటిపైన కూడా ఆరా తీసిన పరిస్థితి. మొత్తం ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా చూడొచ్చినట్లయితే కనుక తుంగర్తుర్తిలో నిన్న జగ్గారెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఒక 3-4 మండలాల అధ్యక్షులు ఏఐసీసీ గైడ్లైన్స్కు నిబంధనలకు విరుద్ధంగా జరిగింది,
వాటికి సంబంధించి 3 ఏళ్ల పాటు కంటిన్యూగా పార్టీలు ఉన్న వారికి ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన ఉన్నప్పటికీ అక్కడ కేవలం 2 ఏళ్ళు 2.5 ఏళ్లలో ఉన్న వారికి ఇచ్చారు కాబట్టి వాటికి అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన వాటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద పార్టీకి సంబంధించిన దాని మీదే ప్రధానమైన ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి వాటి ప్రోగ్రెస్ను దృష్టిలో పెట్టుకుని వారికి కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశం పైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తారు. సో మొత్తం మీద ఈ ఇష్యూస్ సంబంధించినంత కూడా పార్టీని స్ట్రెంథెన్ చేసే దానిపైన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.